సమాజంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందని అంటే మనందరం కూడా ప్రభుత్వాల పరంగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పరంగా వ్యక్తులుగా కూడా మనం ఆలోచన చేసి ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మీడియా వర్క్. అందుకే మా ప్రభుత్వం వైపు నుంచి మధ్యకాలంలో ఇప్పుడు కరువు వల్ల లేకపోతే ఆహార సమస్య వల్ల చనిపోవడాలు ఇవన్నీ తగ్గినాయి. ఎందుకంటే సమాజంలో ఒక రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా ప్రపంచం ఎదురు చూస్తున్నది. విజ్ఞానం ఉన్న సాంకేతిక నైపుణ్యం వాళ్లకు అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా హెల్త్. సో అవర్ గవర్నమెంట్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. హెల్త్ ఇష్యూలోనే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ఈరోజు I can say on record, highly qualified person is our health minister, who can understand, who can give directions to our officers. So ఈరోజు హెల్త్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకురావాల్సిన మార్పులు, వీలైనంత వరకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే దాతలు ముందుకు వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లు అన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రికార్డ్ ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయని మనం ఎత్తుకుంటూ ఉండవు. ఎందుకంటే మనకు అజాగ్రత్త, ఒక్కసారి కొంచెం కోలుకోగానే ఇంకా అవన్నీ మళ్ళీ అవసరం పడదులే లైఫ్లో అనుకుంటుంటాం. అందుకోసం ఇవన్నీ ఆలోచన చేసి ఐ టోల్డ్ మై కలీగ్స్, ఫ్యామిలీ డిజిటల్ హెల్త్, ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. దాన్ని డిజిటలైజ్ చేయండి. దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతను గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసిన, ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్ది మందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తాం, లేకపోతే ర్యాండమ్గా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు, లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయము ఉండకపోవచ్చు. అందుకోసమని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి ప్రీవియస్ హిస్టరీ అంతా అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్న డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది. అందుకే తొందరలో అంటే ఎక్కువ రోజుగా మ్యాక్సిమం 30 days లోపులోనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అంబ్రెలా కిందకి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమి ఇస్తున్నాం అనే దాన్ని కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఈ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి టెస్టులు చేసేటప్పుడు